హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది అలా మొదలైంది స్టోరీలోని 14వ భాగం. రానా దెబ్బకి ఈసారి కళ్ళల్లో నీళ్లతో పాటు నొప్పి కూడా మొదలయ్యింది సమీర్కి. అది చూసి రానా ఒకసారి స్మైల్ విసిరి నిమిషం తర్వాత తన కాలిని తీసి, అయ్యో సమీర్, చూసుకోలేదు. ఇంటి నుంచి కాల్ వస్తుంటే ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నాను, అందువల్లే నిన్ను గమనించలేదు. నువ్వు బైక్ స్లో చేశావేమో, నా కార్ వచ్చి డాష్ ఇచ్చింది. ఇట్స్ ఓకే సమీర్, నేను నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని చెప్పి వెనకే కప్పలా నోరు తెరిచిన సంజయ్ని గంభీరంగా పిలిచి, ఇతన్ని తీసుకువచ్చి నా బ్యాక్ సీట్లో పడేయ్ అని కనీసం సారీ కూడా చెప్పకుండా ఎలా వచ్చాడో అలానే వెనక్కి తిరిగి కారు వైపు వెళ్తే సంజయ్ వెంటనే సమీర్ని ఎత్తుకొని బైక్ పక్కకి పార్క్ చేసి సమీర్ని బ్యాక్ సీట్లో పడుకోబెట్టి సంజయ్ ఫ్రంట్ సీట్లో కూర్చొని రానా వైపు భయంగా చూశాడు. హోటల్లో మేనేజర్ని చావు అంచెల వరకు తీసుకువెళ్ళాడు రానా. ఆ తర్వాత ఎప్పుడూ అతనిలో ఇంత కోపం చూడలేదు సంజయ్. మళ్ళీ సమీర్ని చావు అంచుల వరకు తీసుకువెళ్ళినట్టే తీసుకువెళ్ళి కాపాడుతూ ఉంటే భయం మొదలయ్యింది సంజయ్కి. ఎందుకో రానా రోజు రోజుకి సాడిస్ట్లా మారిపోతున్నాడని, అది కూడా జాను విషయంలో పోతున్నాడని, ఇంత చిన్న విషయానికి ఇంత వైల్డ్గా రియాక్ట్ అయిన రానా ముందు ముందు జాను రానా వల్లే బాధపడితే తనని ఇంకెంత హర్ట్ చేసుకుంటాడో అని భయం కూడా మొదలయ్యింది. అదే భయంతో సార్ అని పిలుస్తుంటే రానా స్పీడ్ పెంచి, ఇప్పుడేం మాట్లాడకు సంజయ్, ముఖ్యంగా ముందు సమీర్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. అండ్ సమీర్, మీకేం కాలేదు కదా అని అడిగాడు. సమీర్ నొప్పిని పంటి కింద భరిస్తూ, పర్వాలేదు సార్, కాలికి ఏమైనా ఫ్రాక్చర్ అయ్యిందేమో, ఇక చెయ్యి అంటూ ఉండగానే, నాకు ఎవరికి సారీ చెప్పే అలవాటు లేదు సమీర్, కాబట్టి నా నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేయకు. ఇక నువ్వే చూసుకోకుండా డ్రైవింగ్ చేశావు, అవునా కాదా అని గంభీరంగా అడిగాడు రానా. రానా గొంతులో బేస్కి భయపడి అవును సార్ అని అనగానే, గుడ్, కాబట్టి నేను నీకు యాక్సిడెంట్ చేయలేదు, నీ బైకే నా కార్కి అడ్డం వచ్చింది కరెక్ట్ అని అనగానే ఆ బేస్కి భయపడినట్టు సమీర్ అవును అన్నట్టు తల ఊపాడు. రానా మ్యానిపులేషన్కి సంజయ్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండగానే, సో ఇప్పుడు నీ యాక్సిడెంట్కి నాకు ఎటువంటి సంబంధం లేదు, యామై కరెక్ట్ అని అనగానే, కరెక్ట్ సార్, నేనే కళ్ళు నెత్తిన పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నాను, అందుకే ఇలా యాక్సిడెంట్ అయ్యింది అని నొప్పిని పంటి కింద భరిస్తూ అన్నాడు సమీర్. కీప్ ఇట్ అప్ సమీర్, త్వరలోనే పైకొస్తావు అని అన్నాడు రానా కార్నర్ స్మైల్తో. సంజయ్కి పూర్తిగా అర్థమైపోయింది, ఇక నుంచి సమీర్ బ్రతుకు రానా కాళ్ళ కిందే ఉంటుందని, రానా ఏది అనుకుంటే అదే జరుగుతుందని. కానీ సంజయ్కి అంత షాకింగ్గా ఎందుకు ఉందంటే, రానా చెప్పే మాటల్ని క్షణం తముడుకోకుండా అవును అని సమీర్ అనటం నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. ఆ ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే హాస్పిటల్ రావటం, సంజయ్ సమీర్ని తీసుకోబోతుంటే కనీసం టచ్ కూడా అవ్వనివ్వకుండా కాంపౌండర్ వచ్చాక స్ట్రెచ్చర్ మీద హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్ళాక సమీర్ తరపు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయమని డాక్టర్ ఇచ్చిన థింగ్స్లోని సమీర్ ఫోన్ని సంజయ్ చేతుల్లో పెట్టి, ఇక్కడ నువ్వు చూసుకో, నేను వెళ్తున్నాను అని గంభీరంగా చెప్పి రానా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు అర్థమైంది సంజయ్కి ఎందుకు ఆ రోజు రానా స్వయంగా తనని కారులో డ్రాప్ చేస్తానని రమ్మని అడిగాడు. సమీర్తో పాటు హాస్పిటల్లో ఉంచేయటానికి అడిగాడని ఫిక్స్ అయిపోయి పళ్ళు కొరుకుతూ వెళ్తున్న రానా వైపే చూస్తూ ఉండిపోయాడు. మరో పావుగంట తర్వాత డాక్టర్ బయటికి వచ్చి, కాలి మీద బలంగా బైక్ పడటం వలన ఎముక లైట్గా ఫ్రాక్చర్ అయ్యింది, ఇక చేతి మీద ఎవరో క్వింటా బరువు ఒక్కసారిగా వేసినట్టున్నారు, లోపల ఎముకలు బాగా నలిగాయి, ఆ చెయ్యి మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది, ఆ చెయ్యి సెట్ అవ్వాలంటే మినిమం 3 months అయినా పడుతుంది, ఇక కాలికి 1 month రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, వాళ్ళని పిలిస్తే బిల్ పే చేసి డిశ్చార్జ్ చేస్తాం అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాక సంజయ్ సమీర్ ఫోన్ లాక్ ఫింగర్ ప్రింట్ ద్వారా ఓపెన్ చేసి సమీర్ భార్యకి కాల్ చేసి హాస్పిటల్ నేమ్ చెప్పి రమ్మని చెప్పి కాల్ కట్ చేసి రానా గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇక హాస్పిటల్ నుంచి బయలుదేరిన రానా డైరెక్ట్గా జాను ఉంటున్న హాస్టల్కి వెళ్ళి వార్డెన్ని జానుని బయటికి పంపించమని సీరియస్గా చెప్పాడు.
అప్పటికి ఆ వార్డెన్ ఎప్పుడైతే జాను ఆ హాస్టల్లో జాయిన్ అయిందో అప్పటి నుంచే రానా హ్యాండ్ ఓవర్లో ఉండటంతో ఓకే సార్ అని గబగబా జానుని పిలిపించి నీ కోసం ఎవరో వచ్చారు, అదిగో బయట కారులో ఉన్నారు వెళ్ళు అని పంపించారు. జానుకి తన కోసం ఎవరు వచ్చారో అర్థం కాక మేబీ సమీర్ ఏమో అనుకుని బయటికి వచ్చి కారు వైపు చూసింది. దానిని చూడగానే అది చాలా కాస్ట్లీ కార్ అని, ఆ కాస్ట్ కూడా క్రోర్స్లోనే ఉంటుందని ఈజీగా అర్థం చేసుకొని అంత కాస్ట్లీ కార్ సమీర్కి లేదని తన కోసం అంత కాస్ట్లీ కార్ వేసుకొని వచ్చిన వ్యక్తి ఎవరై ఉంటారో అర్థం కాక అయోమయంగా డ్రైవింగ్ సీట్ వైపు వెళ్ళి బ్లాక్ కలర్ గ్లాస్ మీద నాక్ చేసింది. కార్ అద్దం దించిన రానా గెటిన్ జాను, ఇమీడియట్గా నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని సీరియస్గా అనటంతో జాను షాక్ అయి సార్ అని అంటూ ఉండగానే నాకు రెండోసారి చెప్పటం నచ్చదు జాను అని సీరియస్గా అన్నాడు రానా. జాను అయోమయంగానే హాస్టల్లో ఉన్న లేడీస్ అందరూ తన వైపే చూస్తున్నట్టు అనిపించి వాళ్ళందరి ముందు షో చేయలేక తప్పక సరే అని రానా పక్క సీట్లో కూర్చొని డోర్ క్లోజ్ చేయటమే. రానా జానుని గట్టిగా హత్తుకొని ఐఎమ్ విత్ యూ జాన్వి, నీకోసం నేనెప్పుడు ఉంటాను, నువ్వు ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు నీ వెనక లేరని నువ్వు అస్సలు అనుకోకు, నీకు ఏ బాధ వచ్చినా నేను నీకోసం ఉన్నానని గుర్తుంచుకో జాన్వి అని పూడుకుపోయిన గొంతుతో అంటుంటే జాను షాక్ అయ్యి సార్ ఏం చేస్తున్నారు మీరు అని రానాని దూరం జరపాలనుకుంది. కానీ రానా దూరం జరగకుండా ప్లీజ్ జాను 2 మినిట్స్ అని ఇంకా గాఢంగా హత్తుకొని తన తల మీద అంటి అంటనట్టుగా ముద్దు పెట్టి నువ్వెందుకు ఇలా ఫీల్ అవుతున్నావో నాకు తెలియదు కానీ నువ్వు నిన్ననే వాళ్ళకి ఎదురు సమాధానం ఎంత గట్టిగా చెప్తావో అంతే గట్టిగా నీ క్యారెక్టర్ నిలబడటంతో పాటు నీ వైపు చూడటానికి కూడా భయపడతారు జాన్వి. ఒంటరిగా ఉన్నావు, నిన్ను అడ్వాంటేజ్గా తీసుకుంటారు అన్న ఆలోచన వదిలే. నేను ప్రామిస్ చేస్తున్నాను, నీ వైపు ఎవరూ చూడకుండా నేను చూసుకుంటాను. ఈ క్షణం నుంచి నాకు స్ట్రాంగ్గా ఉండే జాన్వి కావాలి. మరి ఆ స్ట్రాంగ్ జాన్విని నాకు చూపిస్తావా అని అడిగాడు. రానా ఒక ట్రాన్స్లో చెప్తున్నట్టు అనిపిస్తుంటే జాను కోపంగా రానాని ఫోర్స్గా దూరం జరిపి అదే కోపంతో రానా చెంప మీద కొట్టి ఏం చేస్తున్నారో అర్థమవుతుందా మీకు, ఎందుకు ఇలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అని అరిస్తే రానా నవ్వుతూ ఇంత పెద్ద పొజిషన్లో ఉన్న నన్ను జస్ట్ నిన్ను హత్తుకున్నానన్న ఒకే ఒక్క కారణంతో ఇంత గట్టిగా కొట్టావు కదా, మరి నిన్ను అంటున్న వాళ్ళని ఎందుకు కొట్టలేకపోతున్నావు జాన్వి? బై ద వే నువ్వు కొట్టినా కూడా నాకు చాలా నచ్చింది. నీ మీద నా స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో నువ్వు మనసు పెట్టి ఆలోచించు, నీకే అర్థమవుతుంది అని అల్లరి కళ్ళతో అనగానే జాను కళ్ళు చిన్నవి చేసి నేనెందుకు మీకోసం ఆలోచించాలి సార్, మీకు నాకు మధ్య ఏ రిలేషన్ ఉంది, మీరు పొరపాటున ఏదేదో ఊహించుకుంటున్నట్టున్నారు. బట్ అలాంటి ఊహలన్నీ కూడా తీసి మడతపెట్టి పక్కన పెట్టేయండి. బికాస్ నేనెవరికి లొంగే రకాన్ని కాదు, అది మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. మీలాంటి డబ్బున్న వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు సార్. మాలాంటి అమ్మాయిలు అవసరానికి మించి పనికిరారు మీకు అనగానే రానా కళ్ళు ఎర్రగా మారాయి కానీ కోపాన్ని జాను మీద చూపించకుండా అయినో జాన్వి, నీకు ఇలాంటి ఆలోచన ఉండటంలో తప్పేమీ లేదు. కానీ నేను వేరు, అందరూ వేరు. కాబట్టి కొంచెం నా గురించి ఆలోచించు. నా మనసులో నీ స్థానం ఏంటో నువ్వే కనిపెట్టు. నీ మీద నాకున్నది ఇష్టమా లేదా ఇంకేదైనానా నువ్వే కనుక్కో. నీ మనసు గట్టిగా ఆలోచిస్తే చాలు, నీ జీవితంలో నేనేంటనేది నీకు అర్థమైపోతుంది. మ్యాక్సిమం ఈ పాటికి నేనెవరో అర్థమైపోయి ఉండాలి కానీ నువ్వున్న డిప్రెషన్లో ఆలోచించలేకపోతున్నావు. ఐ నో డోంట్ వరీ, నేను వెయిట్ చేస్తాను అని అనగానే జాను కళ్ళు చిట్లించి ఏం అర్థం అవ్వాలి సార్ మీరు నాకు, మీరు కంపెనీ సీఈఓ అంతే నాకు అర్థమయ్యింది. అంతకు మించి ఎక్కువ ఆలోచించాలని కూడా నేను అనుకోవటం లేదు. మీరు ఆలోచించకండి, అదే మన ఇద్దరికీ మంచిది. అసలు నా హాస్టల్ అడ్రస్ మీకు ఎలా తెలిసిందో నాకు తెలియట్లేదు కానీ మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నా జీవితంలో రావాలని మాత్రం ప్రయత్నించకండి. బికాజ్ నాకు అలాంటి వాళ్ళంటే అసహ్యం అని చిరాగ్గా చెప్పి డోర్ తీసుకొని హాస్టల్లోకి వెళ్ళిపోతే రానా నవ్వుకుంటూ చూద్దాం జాను, ఎవరి వైపు వస్తారు, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అని అనుకుని జాను హాస్టల్లోకి వెళ్ళాక సైలెంట్గా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు.
జాను రూంలోకి రావటమే నీరజ జాను ఎదురుగా వచ్చి, ఎవరు జాను అతను? అంత కాస్ట్లీ కారులో నీకోసం రావటం ఏంటి అని అనుమానంగా అడిగితే, జాను కోపంగా, నా మీద అనుమానమా నీకు? చూడు నీరజ, నువ్వు నీ లిమిట్స్లో ఉండటం మంచిది. నా గురించి నీకు తెలియదు, నీ గురించి నాకు అనవసరం. నాకు ఎవరితో రిలేషన్ పెట్టుకోవటం ఇష్టం లేదన్న విషయం ఇక్కడికి వచ్చిన మొదటి రోజు నీకు అర్థమయ్యింది కాబట్టి నా వెనక ఆరాలు తీయటం మానేసేయ్ అని చాలా సీరియస్గా చెప్పి రానా చెప్పింది గాలికి వదిలేసి, రానాని లోపల తిట్టుకుంటూ సైలెంట్గా తన బెడ్ మీద పడుకుంటే, నీరజ మాత్రం అనుమానంగా, ఇదేంటి జాను ఇలా మాట్లాడుతుంది? ఇంతవరకు తన కోసం ఒకరు రావటం నేనెప్పుడూ చూడలేదు. ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత ఒకరు వచ్చారు, అది కూడా అంత కాస్ట్లీ కార్లో. తన ఫ్యామిలీ మెంబర్ అయి ఉంటారా? ఫ్యామిలీ మెంబర్ అయితే ఎందుకు జాను ఇంత కోపంగా ఉంది? నేను తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా? కానీ జాను నాకేమీ చెప్పటం లేదే, ఎలా తెలుసుకోవాలి అని తనలో తానే అనుకుంటూ సైలెంట్గా తన వర్క్లో పడిపోయింది. తర్వాత రోజు ఎప్పటిలా ఆఫీస్కి చేరిన జానుని ఒక హాట్ న్యూస్లా సమీర్ యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ గురించి తెలియటమే జాను కళ్ళు పెద్దవి చేసి, సడన్గా యాక్సిడెంట్ ఏంటి అని అనుకుంది. కానీ వెంటనే సమీర్ గురించి తను ఆలోచించటం కూడా వేస్ట్ అని అనుకుంది. ఆఫ్టర్నూన్ సమయంలో రిసెప్షన్ నుంచి జానుని ఎవరో కలవటానికి వచ్చారన్న విషయం చెప్పటంతో విసుగ్గా మారిపోయింది జాను. తన కోసం ఎవరు వచ్చారో అనుకుంటూ మళ్ళీ రానానే పిలిపించాడని ఊహించుకుంటూ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళేసరికి వెయిటింగ్ లాడ్జ్లో కూర్చొని కనిపించింది జాహ్నవి. తనని చూడటమే జాను కళ్ళు చిట్లించి చూస్తే, జాహ్నవి కోపంగా పైకి లేచి జాను దగ్గరికి వచ్చింది. జాను దగ్గరికి వచ్చిన జాహ్నవి కోపంగా, ఇక్కడ కూడా తగలడ్డావా నువ్వు? ఎక్కడో చచ్చుంటావనుకున్నాను అని అనగానే జాను ఒక్క క్షణం బాధగా జాహ్నవి వైపు చూసింది. కానీ మరుక్షణం కోపంగా మారిపోయి, నువ్వు చేసిన తప్పుకి నేనెందుకు బాధపడాలి జాహ్నవి? సారీ మిసెస్ జాహ్నవి సమీర్. ఇంతకీ నన్నెందుకు వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకు వచ్చారు? ఇంకా నా నుంచి లాక్కోవాల్సింది ఏమైనా ఉందా ఏంటి అని వెటకారంగా అడిగింది. జాను వెటకారానికి జాహ్నవి పళ్ళు కొరుకుతూ, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నా భర్తని హాస్పిటల్ పాలు చేసి నువ్వు మాత్రం ఇక్కడ సంతోషంగా ఉన్నావా? ముందు నుంచి నీ గురించి నాకు తెలుసు, కానీ ఎవరికీ తెలియదు. చెప్పే సమయానికి తమరు నా దగ్గర నుంచి వచ్చేశారు కదా అని అంటే, కరెక్ట్ యువర్ సెంటెన్స్ మిస్సెస్ జాహ్నవి. నేను రాలేదు బయటికి, వచ్చేలా నువ్వు చేశావు. ఇక నీ మొగుడు, వాడు ఎక్కడ పోతే నాకెందుకు? హాస్పిటల్లో పడిచేస్తే నాకెందుకు? వాడికి నాకు మధ్య ఏ సంబంధం లేదు. వాడి కోసం నా దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావంటే నవ్వొస్తుంది నాకు. ఏ మొహం పెట్టుకుని నా దగ్గరికి వచ్చావు జాహ్నవి? నాకు తెలియక అడుగుతాను. అసలు నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? సొంత అక్క జీవితాన్ని నీ స్వార్థం కోసం నాశనం చేశావు. అంటే నా జీవితాన్ని నాశనం చేశావు, అది కూడా నీ అర్థం పర్థం లేని ఈర్ష్యతో. సరే, ఇక్కడితో ఆగిపోయింది కదా అని నా బ్రతికేదో నేను బ్రతుకుతుంటే ఇక్కడికి వచ్చి ఇంకా డిస్టర్బ్ చేయాలనుకుంటున్నావా? చూడు, ఇది నా వర్కింగ్ ప్లేస్. ఇక్కడ నువ్వు అనవసరమైన గొడవ పెట్టుకున్నావంటే నేను నిన్ను ఈసారి కొట్టడానికి కూడా వెనకాడను, గుర్తుంచుకో. గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్ అని సీరియస్గా చెప్పి వెనక్కి తిరిగితే, జాహ్నవి కోపంగా జానుని తన వైపు తిప్పుకొని, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ కొట్టడానికి చెయ్యెత్తింది. ఆ చెయ్యి జాను చంపని తాకేలోపే మధ్యలోనే ఆగిపోయింది. మా హీరో పట్టుకున్నాడు అనుకునేరు, కానే కాదు. జానునే పట్టుకుని విసురుగా జాహ్నవి చేతిని విసిరు కొట్టి, ఎంత కోపంగా జాహ్నవి చెంప మీద కొట్టిందంటే, చెంప మీద తన ఎర్రటి చేతి అచ్చుతో పాటు వేళ్ల గుర్తులు, పెదవి చివర లైట్గా చిట్లి బ్లడ్ వచ్చింది. జాను దెబ్బకి భూగోళాన్ని చుట్టూ వచ్చిన జాహ్నవి కళ్ళు గుండ్రంగా తిప్పుతూ ఉంటే, జాను ఆవేశంతో ఊగిపోతూ, నువ్వు ఎన్ని చేసినా సైలెంట్గా ఉన్నాను కదా అని నీ ఇష్టానికి నా మీద నిందలు వేస్తూ చేయి చేసుకోవటానికి ప్రయత్నిస్తే అప్పటి జానుని కాదు, నేను ఎన్ని చేసినా మౌనంగా ఉండటానికి. ఈ జాను అన్నిటినీ ఎదిరించి అందరికీ ఎదురు తిరిగి నిలబడి తన జీవితం తను బ్రతకటానికి బయటికి వచ్చింది. అర్థమైందా? నీలాంటి కన్నింగ్ కుక్కలు వచ్చి నన్ను ముట్టుకోవాలని ట్రై చేస్తే ముట్టుకొనిస్తానా
అని ఆవేశంగా చెప్పి జాహ్నవి భుజం పట్టి వెనక్కి తోసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదంతా సీసీటీవీ ఫుటేజ్లో చూసిన రానా గర్వంగా నవ్వుకుంటూ వెంటనే సెక్యూరిటీకి కాల్ చేసి రిసెప్షన్ దగ్గర గొడవ జరుగుతుంది, ఇమీడియట్గా ఆ గొడవని ఆపి బయటికి పంపించేయి, ఎక్కువ చేస్తే పోలీసులను పిలిపించు, నేను చూసుకుంటాను అని సీరియస్గా వార్నింగ్ ఇవ్వటంతో సెక్యూరిటీ పరుగు పరుగున లోపలికి వచ్చేసరికి జాహ్నవి కోపంగా లోపలికి వెళ్ళటానికి రిసెప్షనిస్ట్ మీద అరుస్తూ ఉంది. ఆమెను చూసిన సెక్యూరిటీ తల కొట్టుకుంటూ, ఏ ఆఫీస్లోకి వచ్చి ఏం గొడవ పడుతుంది ఈ అమ్మాయి, ఇమీడియట్గా ఈ గొడవ ఆపలేదంటే ఉద్యోగం బూస్ట్ అవుతుంది అనుకుంటూ జాహ్నవి దగ్గరికి వెళ్ళి ఆపుతూ, ఎక్స్క్యూజ్ మీ మేడం, సార్ మిమ్మల్ని బయటికి గెంటేయమని చెప్పారు, ఆడపిల్ల కాబట్టి నిదానంగా చెప్తున్నాము, మర్యాదగా వెళ్తారా లేదా పోలీసుల్ని పిలిపించమంటారా అని అనటంతో జాహ్నవి కోపంతో ఊగిపోతూ, ఎవర్రా మీరు, నన్ను బయటికి తోసేస్తారా, మీకెంత ధైర్యం, పిలవండి, ఆ జాహ్నవిని పిలవండి, నన్నే కొడుతుందా అది, ఈరోజు దాని సంగతి అటో ఇటో తేల్చేస్తాను అని అరుస్తూ ఉంటే ఇక తప్పక తనని బలవంతంగా బయటికి లాక్కొచ్చేశారు సెక్యూరిటీ. బయటికి వచ్చిన జాహ్నవిని బలవంతంగా గేట్ బయట వదిలాక, మేడం, మీరు ఎక్కువ న్యూసెన్స్ చేస్తే పోలీస్ కేసు వేయాల్సి వస్తుంది, మా సార్ స్ట్రిక్ట్ ఆర్డర్స్, ఆఫీస్ దగ్గర ఎటువంటి న్యూసెన్స్ రాకూడదని, మీరు ఇలా న్యూసెన్స్ చేస్తే ఎలా అని అసహనంగా అంటే జాహ్నవి పళ్ళు కొరుకుతూ, ఈ ఆఫీస్లో ఉన్నంత వరకే కదా దీని పెత్తనం, తర్వాత చెప్తాను దీని సంగతి, అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళ ముందే దీనిని పెడతాను అని ఆవేశంగా అనుకుంటూ ఆటో మాట్లాడుకొని అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ఇక తన సీట్లో కూర్చున్న జాహ్నవి అన్న మాటల గురించి ఆలోచిస్తూ మనసు మెదడు భారంగా మారుతూ ఉంటే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయింది. ఇంతలో తన ఫోన్కి వరుసగా మెసేజెస్ వస్తూ ఉంటే, ఎవడు ఈ గొట్టంగాడు, చిరాగ్గా ఉన్నప్పుడు ఇంకా చిరాకు తెప్పిస్తున్నాడు, ఛా, నాకే ఈ బంపర్ ఆఫర్ లాంటి వాళ్ళు తగులుతారు ఏంటో అనుకుంటూ ఫోన్ ఓపెన్ చేసిన తను కళ్ళు పెద్దవి చేసింది. అక్కడ, ఏంటి జాను, బాధపడుతున్నావా, నువ్వు బాధపడితే ఇక్కడ నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా, బాధపడుకు జాను ప్లీజ్, నువ్వు వేటి గురించి ఆలోచించుకు, దారిని పోయే కుక్కలు మనం పోయే దారంతా మురుగుతూనే ఉంటాయి, అందుకని వాటిని పట్టించుకుంటావా ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటనేది నీకు మాత్రమే తెలుసు, పక్క వాళ్ళకి కాదు, నీ మీద నీకు నమ్మకం ఉన్నంతకాలం నువ్వు ఎవరి మాట పట్టించుకోని అవసరం లేదు, నీ వెనుక ప్రతి క్షణం నేనుంటాను, మర్చిపోకు జాను, నీ భయమే నిన్ను పాతాళానికి తొక్కేస్తుంది, నీ ధైర్యమే నిన్ను నడిపిస్తుంది, నువ్వు ధైర్యంగా ఉంటావనే అనుకుంటున్నాను, బాయ్ జాను అని మెసేజ్ రావటంతో, ఎవరు వీడు, నా గురించి ఇంతలా ఆలోచించే వాళ్ళు ఎవరున్నారబ్బా అని అనుకుంటూ అనుమానంగానే హూ ఈజ్ దిస్ అని పెట్టింది. బికాస్ తనకి ఎక్కడో చిన్న అనుమానం, అది రానాని అలా మెసేజ్ చేస్తున్నాడేమోనని. ఇటువైపు నుంచి చిరునవ్వు మెసేజ్తో, నీ శ్రేయోభిలాషిని, నువ్వు ఎక్కడ ఉన్నా నీ వెంట ఉండే నీ నీడని, నన్ను దాటి నిన్ను వెళ్ళనివ్వని నీ ఆత్మని, భయపడకు జాను, దెయ్యాన్నైతే కాదు అని నవ్వుతున్న మెసేజ్ పెట్టి, జరిగిన వాటిని మర్చిపో, నువ్వు అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తే నిన్ను నువ్వు కోల్పోయినట్టే, ఎవరైతే నిన్ను నమ్మలేదో వాళ్ళ ముందు నిన్ను నువ్వు నిరూపించుకోవాలనుకోవటం మూర్ఖత్వం, ఇది బాగా గుర్తుంచుకో, బాయ్ జాను, మళ్ళీ నీకు అవసరం వచ్చినప్పుడు ఇలా కలుస్తాను అని స్మైల్ ఎమోజీతో పాటు ఈసారి హార్ట్ సింబల్ కూడా పడేసి అఫైన్లోకి వెళ్ళిపోతే జాను తల తిరిగినంత పనయ్యింది. ఎందుకో రానానే ఇదంతా చేస్తున్నాడేమో అనిపిస్తుంటే పళ్ళు కొరుకుతూ, ఈ మనిషికి ఇంకో పని లేదనుకుంటా, నన్ను వాచ్ చేస్తూ ఉంటాడా, వేరే పనేం పెట్టుకోడా అని విసుగ్గా అనుకుంటూ రానాతో తేల్చుకోవాలనుకుంది. కానీ ప్రూఫ్ లేకుండా పోయి ఫూల్ అవ్వటం ఎందుకని ఇంకొకసారి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అనుకుని జాహ్నవి విషయం వదిలేసి ఆ మెసేజ్ల గురించి ఆలోచిస్తూ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. సాయంత్రం వరకు ఇక ఏ విషయాన్ని పట్టించుకోలేదు జాను. తన వర్క్ కంప్లీట్ చేయాలి అంతే, అది మాత్రమే గుర్తుంచుకుంది. ఎప్పటిలా ఆఫీస్ అయిపోయాక జాను బయటికి వచ్చి బస్టాప్ వైపు నడుస్తూ ఉంటే సడన్గా తన ఎదురుగా వచ్చి నిలబడ్డారు మాలతి గారు, శశిధర్ గారు, శివరాం గారు, కౌసల్య గారు. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో.
సడన్గా అపార్ట్మెంట్ ఓనర్ లోపలికి హడావిడిగా వస్తూ, సార్, ఇమీడియట్గా మీరు ఈ ఫ్లాట్ ఖాళీ చేయండి. ఈ ఫ్లాట్ని వేరే వాళ్ళు రెట్టింపు రేట్కి కొన్నారు. సో ఇప్పటికిప్పుడు ఫ్లాట్ ఖాళీ చేయాలని, లేదంటే పోలీసులను పంపిస్తానని చాలా సీరియస్గా చెప్పారు. టైం కూడా పావుగంట మాత్రమే ఇచ్చారు అని అనటంతో అందరూ షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.